ఇచ్చిన డబ్బులతో వాళ్ళ యొక్క పాపం సర్వే రిజల్ట్స్ ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగి అలా చేద్దాం అనుకున్నారు కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రజల తీర్పుని ఎవరు కాదనలేరు. ఎంతమంది సెఫాలజిస్టులు వచ్చినా ఎవరేం చేసినా ప్రజా తీర్పు నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. ప్రజలు మాత్రం వాళ్ళకి క్లారిటీ ఉంది ఫస్ట్ నుంచి ఏ పార్టీని విన్ చేయాలి, ఏ పార్టీని గెలుపు దిశగా నడిపేయాలని చెప్పి వాళ్ళకి క్లారిటీ ఉంది. అదే ఇవాళ రోజు బీహార్ లో మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎన్డీఏ ప్లస్ జేడీయూ కూటమి ఒక మహా గఠబంధన్ ని కూడా మొత్తానికే పాతాళానికి తోసేస్తూ ఒక భయంకరమైన విజయాన్ని వాళ్ళ రోజు మేము అందుకోగలిగాము. ఒక 191 సీట్లు లీడింగ్ లో ఉన్నామంటే ఇట్స్ నాట్ ఏ జోక్. వేరే ద మహాగఠబంధన్ సోకాల్ మహాగఠబంధన్ కేవలం 49-48 సీట్లు లీడింగ్ వరకే వాళ్ళు ఆగిపోయారు. ఇంకా అసలు 191 సీట్లకి 49 సీట్లకి ఎంత వ్యత్యాసం ఉందో ఇవాళ మీరే చూస్తున్నారు స్క్రీన్ మీద. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సెఫాలజిస్టులు చెప్పిన అంచనాలని తారుమారయ్యాయి బీహార్ ఎలక్షన్స్ లో. ఇవాళ రోజు ప్రజలు మళ్ళీ మోడీకా గ్యారంటీ, మోడీ యొక్క గవర్నెన్స్ ని కోరుకుంటున్నారు అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి క్లియర్ గా ఇవాళ రోజు తేటతెల్లమవుతుంది రోహిత్ గారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నితీష్ కుమార్ గారి యొక్క సీనియర్ నాయకత్వం అండ్ మెయిన్ మా మోడీ గారి యొక్క ప్రపంచ నాయకత్వం. ఇవాళ రోజు మోడీ గారు మనం చూసుకుంటే కేవలం దేశానికి పరిమితం కాలేదు, ఆయన మొత్తం ప్రపంచానికి కూడా ఒక నాయకుడు అన్నట్టుగా ఒక విధంగా టాప్ మోస్ట్ లీడర్స్ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్ లో మోడీ గారు ఎంత ప్రథమ స్థానంలో దగ్గర స్థానంలో ఉన్నారో మనం చూస్తున్నాం. టాప్ మోస్ట్ వరల్డ్ లీడర్స్ లిస్ట్ లో. సో అలాంటి నాయకత్వం అన్ని రాష్ట్రాల్లో ఉండాలి అని చెప్పి ఇవాళ రోజు బీహార్ ప్రజలు కూడా కోరుకున్నారని క్లియర్ గా తెలుస్తుంది. మాకు క్లియర్ నాయకత్వం ఉంది. మాకు ఒకవేళ మేము మా కూటమి వినైతే సీఎం ఎవరో మాకు క్లారిటీ ఉంది. మా గవర్నెన్స్ ఆల్రెడీ చూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి 70% కాదు సీఎం ఎవరు? నితీషా లేదంటే బీజేపీ అభ్యర్థి? బీజేపీ నుంచా? అది ఇంకా కొన్ని గంటలు మీరు వేచి చూడాలి. డెఫినెట్ గా అందరూ ఆమోదయోగ్యమైన సీఎం క్యాండిడేటే ఉంటాడు అక్కడ. ప్రజల యొక్క మన్నన పొందిన వాళ్ళే ఉంటారు. సీఎం ఉంటాడా లేకపోతే నితీష్ కుమార్ ని సెంట్రల్ కి పంపించి బీజేపీ క్యాప్చర్ చేస్తారా? అలా ఏం లేదు. అదంతా అదే అధిష్టానం ఒక నిర్ణయం అండి. ఎట్ ఎండ్ ఆఫ్ ది డే అదంతా నితీష్ కుమార్ గారి యొక్క జేడీయూ ప్లస్ బీజేపీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అది. డెఫినెట్ గా దాని మీద కూడా వాళ్ళ క్లారిటీకి ఆల్రెడీ వచ్చే ఉంటారు. కొన్ని గంటలు మీరు జూబ్లీస్ కి సంబంధించి బిగ్ అప్డేట్ ఇది. జూబ్లీస్ లో 9వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి భారీగా మెజార్టీ 20,000 మెజార్టీ దాటింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆశిస్తున్నట్టుగానే, కాంగ్రెస్ ఇప్పటి వరకు అంచనా వేసుకుంటున్నట్టుగానే 20,000 మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఒకే ఒక్క రౌండ్ మిగిలి ఉంది. కేవలం 10వ రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. 10వ రౌండ్లో కేవలం 29 బాక్సులు మాత్రమే ఉన్నాయి. కేవలం 29 ఈవీఎంలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రతి రౌండ్కి 42 వచ్చాయి. చివరి రౌండ్లో కేవలం 29 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆధిక్యత కొంత ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. మొత్తం 8వ రౌండ్ ముగిసేసరికి 21,000 ఆధిక్యంలో ఉన్న నవీన్ యాదవ్